ఈరోజు దేవుడు మనిషికి ఎప్పుడు గుర్తొస్తాడు చెప్పనా? ఐసీయూలోకి వెళ్ళా గుర్తొస్తాడు. అక్కడ మిషన్ల శబ్దాలు తప్ప ఇంకే శబ్దం వినపడదు. అప్పుడు మీ వాళ్ళని గుర్తుకు రారు. మొట్టమొదటి గుర్తొచ్చేది ఎవరో తెలుసా? దేవుడు. మనసులో అడుక్కున్నావు, దేవుడా నన్ను కనుక బయటకు తీసుకొచ్చేస్తే నా ఆస్తిలో సగం నీకు ఇచ్చేస్తా. బేరపడతావా? ఎవరితో బేరం? దేవుడా నన్ను కనుక ఈ ఐసీయూలోంచి బయటకు తీసుకొస్తే ఇదిగో 1/2 ఎకరం పొలం రాసేస్తా. అప్పుడు దేవుడు అంటాడు, 1/2 ఎకరం నీకు, నాకు కాదు. కోడిగుడ్డు నీకు, నాకు కాదు. కోడి పెట్ట నీకు, నాకు కాదు. కోడి పుంజు నీకు, నాకు కాదు. మరి నాకేం కావాలి అన్నాడు అనుకోండి దేవుడు. నువ్వు కావాలరా బిడ్డ అంటాడండి. దేవుడికి ఏం కావాలి? మనం కావాలి. మనమే ఎందుకు కావాలి? ఇది కూడా ప్రశ్న కొంతమందిలో ఉందండి. మేము ఎందుకు దేవుని దగ్గరికి రావాలి? మేము ఎందుకు దేవుణ్ణి స్తుతించాలి? మేము ఎందుకు దేవుని గురించి తెలుసుకోవాలి? మేము దేవుని దగ్గరికి ఎందుకు వచ్చి వాక్యం వినాలి? ఇలాంటి కొన్ని ప్రశ్నలు ఉన్నాయండి. అసలు ఎందుకు రావాలి దేవుడి దగ్గరికి? మనం అడుగుతున్నాం, ఎందుకు రావాలి? అసలు దేవుడి దగ్గరికి మనం ఎందుకు రావాలి? దేవుడి మాటలు ఎందుకు వినాలి అని ప్రశ్నించుకుంటే దేవుడు చెప్పాడండి, మనమంతా దేవుని పిల్లలం. మనమంతా ఎవరి పిల్లలం? దేవుని పిల్లలం.